దేవుని నామమున స్తోత్రములు. మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? 3 రోజులు మనం ఉపవసించి ప్రార్థన చేశాము. దేవుడు మన ఎడల గొప్ప కార్యములు చేయబోతున్నాడు. ఎందుకు? నూతన సంవత్సరాన్ని మనం ఎదుర్కొంటున్నాము. మన కోసం నూతన సంవత్సరం ఎప్పుడెప్పుడు వస్తారా అని చూస్తూ ఉందంట. దైవ సేవకులు తమ వాక్యముల ద్వారా మనల్ని ఎంతో ధైర్యపరుస్తూ ఉన్నారు. ఓకే, ప్రతిరోజు నేను వాగ్దానం అనేది నేను చెప్తూ ఉంటాను. అయితే ఈ కూడికలు మనకు ఉన్నాయి కదా, కాబట్టి నేను ఆగాను. సరే, 27వ తారీఖున వాగ్దానం మనకేంటంటే, నేను వారి ఎడల జాలి పడెదను. ఇక్కడ మనం చూస్తే, నేను యోధా వారిని బలశౌరులుగా చేసేదను, యోసేపు సంతతి వారికి రక్షణ కలుగచేసి వారికి నివాస స్థలము ఇచ్చేదను, నేను వారి ఎడల జాలి పడేదను. ఓకే, దేవుడు మనకి నివాస స్థలమును యోసేపుకి ఇచ్చినట్లే మనకు కూడా ప్రభువు దయచేస్తున్నారు. మన ఎడల జాలి పడి ఆ నెల మనం చేసిన బలహీనతలే కానీ, అయోగ్యమైన క్రియలే కానీ, అవిధేయతమైన పరిస్థితులే కానీ చాలా మనం దేవుని దృష్టికి ఉన్నాము కూడా. అయితే ప్రభు మనల్ని కనికరించి మన ఎడల జాలి చూపి మనకి ఆ దినాన కాపాడి మన విజ్ఞాపనలు ప్రార్థనలు ఆలకించారు. అందుని బట్టి స్తోత్రం 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 స్తోత్రం. అలాగే 28వ తారీఖున మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడిరి. మనము కడగబడ్డాం. మనలో ఉన్న ప్రతి పావురంలో చేదు కట్టు ఉండదంట. మళ్ళీ అన్ని పక్షుల్లో చేదు కట్టు అనేది ఉంటుందంట. పావురంలో మాత్రమే చేదు కట్టు ఉండదు. అయితే మనలో ఒక పావురం వలె మనల్ని దేవుడు చేశాడు. చేదు కట్టు అనేది లేకుండా ఆయన మనల్ని ఒక ఉన్నతమైన ఆశీర్వాదాలతో, ఉన్నతమైన అనుభవాల్లో మనల్ని పెంచుకుంటూ వచ్చారు. నీతిమంతులుగా యేసు రక్తం చేత మనం కడగబడి ఉన్నాము. ప్రభు మనకి రక్షణ ఇచ్చారు. అయితే మనం పరిశుద్ధపరచబడ్డాం, నీతిమంతులుగా మనము తీర్చబడ్డాం. దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు ఈ 3 రోజులు మనల్ని ఆ విధంగా నడిపించుకుంటూ వచ్చారు. వాక్యములు కూడా దేవుడు అలాగే ఇచ్చి ఉన్నారు. అలాగే ఈరోజు ఏంటంటే, మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. తెస్సలోని పత్రిక 1 Thessalonians 5th chapter 23 verse చూద్దాం. ఏమనుందంటే, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడునుగాక. ఆమేన్. దేవుడు ఎంత చక్కటి వాక్యం ఇచ్చారు మనకి. ఎవరండి? సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మనుషులు సంపూర్ణపరచాలని చూస్తారు, కానీ వారు వాక్యం చెబుతూ ఉన్నా కూడా మనుషులు కదా, ఆ విధంగా ఉంటుంది. కానీ దేవుని ఆత్మ చేత నింపబడిన వారు వాక్యం చెప్తూ ఉండగానే మనలో గొప్ప కార్యం చేయబోతుంది. అయితే సమాధానకర్త అయిన దేవుడు మిమ్మును సంపూర్ణముగా, ఏదో హాఫ్ కాదు, ఆయన ఫుల్గా సంపూర్ణముగా పరిశుద్ధపరచునిగాక. మన దేవుడు ఆత్మ జీవమును శరీరమును, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడునుగాక. ఆమేన్. ఈ సంవత్సరం ఆఖరి వరకే కాదు, వచ్చే సంవత్సరం వరకే కాదు, దేవుని రాకడ పర్యంత వరకు కూడా నిందారహితముగాను పరిశుద్ధముగాను మనము ఉండాలి, కాపాడబడాలి. దేవుడు మనకి హెచ్చరికగా చెప్తున్నాడు. ఈ 3 days అయిపోయిందా? ఓకే, పరిశుద్ధపరిచేసాం, మేము పరిశుద్ధపరచబడ్డాము,
ఇక నూతన సంవత్సరాలు ఎదుర్కొంటున్నాం. ఇక ఓకే అంతా కరెక్ట్గా ఉన్నాము అని అనుకొని భ్రమపడద్దు. మీరు భ్రమపడకండి. అనుకున్న తర్వాత ఆ విధంగా జీవిస్తూనే రాకడ పర్యంత వరకు కూడా మనము ఉండాలి అని ప్రభు చెబుతున్నాడు. దేవుని రాకడ అతి సమీపముగా ఉంది. అయితే ఇప్పుడే వచ్చేస్తుందా, ఎల్లుండి వస్తుందా, కొద్దిసేపటికి వస్తుందా? లేదు. అది ఎప్పుడు వస్తుందో ప్రభు అన్న నాకే తెలియదు. నేను ఎప్పుడు వస్తానో నాకు తెలియదు. తండ్రి ఎప్పుడు పంపిస్తారో అప్పుడు నేను వస్తాను. అప్పటి వరకు మనం ఎట్లా ఉండాలి? నిందారహితముగా, సంపూర్ణ పరిశుద్ధులంగా ఉండాలంట. ఎట్లా? శరీరం ఒకటేనా? కాదు. ఆత్మ, జీవము, శరీరం, ఈ మూడు కూడా మనము పరిశుద్ధపరుచుకుంటూ నిందారహితంగా ఉంటూ మనల్ని మనము దేవుని రాకడికి సిద్ధపరచుకుంటూ ఆయన వచ్చేసరికి ఎత్తబడాలి. లేదా మనమందరమే ఎట్లా ఎలా పిలుపొందుకుని వెళ్ళొచ్చు. ఏమో దేవుడు ఎలా ఉందో ఆయన ఇదిలో ఆయనకే తెలియదు కదా ఆయన రాకడ. సో మనం ఎలా ఉన్నా కూడా మనం మాత్రం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. కొంత మంచి మనస్సాక్షితో మంచి హృదయముతో దేవుని సేవించేవారు క్రియలలో కూడా ఉండాలి. మనం దేవుని బిడ్డలు ఉపవసించి మనం ప్రార్థన చేస్తాం. మనకందరికీ జయము కలుగునుగాక. ఆమేన్. దేవుడు గొప్ప కార్యం చేస్తున్నారు సేవకుల పట్ల, మన పట్ల, మన కుటుంబాలు, మన విశ్వాసులు, మన హోసన్న మినిస్ట్రీస్ని మొత్తాన్ని దేవుడు జయముతో దేవుడు నడిపించునుగాక. ఆ విధంగా చేస్తున్నారు. చాలా సంతోషం. ప్రభు మనల్ని ఆశీర్వదించారు, ఘనపరుస్తున్నారు. ఇంతకన్నా ఏం కావాలి? ప్రభువే మనకు కావాలి. ఇంకా ఎవరు అవసరం లేదు కదా. అలాగని అందరినీ తృణీకరించి అవమానపరిచి అసమాధానంగా ఉండి ఆ విధంగా ఉండకూడదు. సమాధానంగానే వెళ్ళిపోవాలి. మనం ముందుకు సాగాలి. ఓకే, నాకైతే చాలా సంతోషంగా ఉన్నాము. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నారు మన జీవితాల్లో. దేవుడు చెప్పాడు కదా, సమాధానకర్త యొక్క దేవుడు మనకి వాగ్దానం. సమాధానకర్త యొక్క దేవుడు ఓకే, మిమ్మల్ని పరిశుద్ధపరిచారు. మీ ఆత్మ, శరీరము, జీవమును మీ రాకడ దేవుని రాకడ పర్యంత వరకు కూడా మనం నిందారహితంగాను పరిశుద్ధంగా కాపాడబడునుగాక అంటున్నారు. దేవుడు మనల్ని ఆ విధంగా ఆశీర్వదించారు. ఆమేన్. ఓకే, దేవునికి స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్.